డెకాయిట్ మూవీ రివ్యూ. అడ్విషేష్ గారు రీసెంట్ గా G2 అండ్ డెకాయిట్ మూవీ స్క్రిప్ట్స్ మీద వర్క్ చేస్తున్నట్టు మనకు తెలిసినప్పటి నుంచే ఈ మూవీ మీద ఎక్సైట్మెంట్ చాలా బాగా పెరిగిపోయింది. అండ్ అలాగే ఈ మూవీ అడ్విషేష్ గారే రాశారు కాబట్టి చాలా ఎక్స్పెక్టేషన్స్ స్కై హైక్ అయితే వెళ్ళాయి. కానీ నిజానికి ఆ ఎక్స్పెక్టేషన్స్ మూవీ రీచ్ అయిందా, అండ్ అలాగే అడ్విషేష్ మార్క్ ఏదైతే ఉంటుందో మూవీలో అది ఉందా ఈ మూవీలో, అండ్ అలాగే ఓవరాల్ యాక్టర్స్ పర్ఫార్మెన్సెస్ ఎలా ఉంది అండ్ మూవీ ఎలా ఉంది అనే దాని గురించి ఈ రివ్యూలో మాట్లాడుకుందాం. అండ్ వెల్కమ్ టు ది డీటెయిల్డ్ ఇన్ డెప్త్ రివ్యూ ఆఫ్ డెకాయిట్ మూవీ. అండ్ ఈ మూవీ నాకు నచ్చిందా నచ్చలేదా సింపుల్ గా చెప్పేసే భయ్యా అంటే మాత్రం ఒకటి విషయం చెప్తా. నాకు ఈ మూవీ పార్ట్స్ గా చూస్తే నచ్చింది భయ్యా, బట్ ఓవరాల్ యాజ్ అ కంప్లీట్ ఫిల్మ్ నాకు ఈ మూవీ అంత సాటిస్ఫాక్షన్ అయితే ఇవ్వలేదు అండ్ ఇట్ డిసప్పాయింటెడ్ మీ ఇన్ మెనీ వేస్. అండ్ దానికి రీజన్స్ కూడా ప్రాపర్ గా చెప్తా. బట్ ముందు పాజిటివ్స్ గురించి మాట్లాడుకుందాం. పాజిటివ్స్ గురించి మాట్లాడాలంటే మెయిన్లీ మృణాల్ ఠాకూర్ అండ్ అడ్విషేష్ వీళ్ళిద్దరి మధ్యలో ఉండే బాండింగ్ ఈ మూవీలో చాలా చాలా యూనిక్ గా ఉంటుంది అండ్ వాళ్ళ పర్ఫార్మెన్సెస్ కూడా చాలా ఎక్స్ట్రాడినరీ ఉంటాయి. మెయిన్ గా మూవీకి వెళ్ళాలి, మూవీ చూడాలి డెకాయిట్ అసలు ఏదైనా కారణం ఉందా చూడడానికి అంటే మాత్రం there are only two reasons, అడ్విషేష్ అండ్ మృణాల్ ఠాకూర్. వీళ్ళ పర్ఫార్మెన్సెస్ కోసం మాత్రమే మీరు ఈ మూవీని తప్పకుండా చూడొచ్చు. చాలా నెక్స్ట్ లెవెల్లో ఇచ్చి పడేశారు. దే ట్రైడ్ దేర్ బెస్ట్ అండ్ దే గేవ్ దేర్ బెస్ట్ పర్ఫార్మెన్సెస్ టిల్ డేట్. మృణాల్ ఠాకూర్ గారు ఎన్నో డిఫరెంట్ మూవీస్ లో యాక్ట్ చేశారు, బట్ దిస్ రోల్ ఇస్ కంప్లీట్లీ యూనిక్. మూవీ మొత్తం ఒక సాడ్ టోన్ అండ్ ఒక ఎమోషనల్ టోన్ లోనే ఉంటుంది మృణాల్ ఠాకూర్ గారి క్యారెక్టర్ కి. అండ్ ఈ క్యారెక్టర్ నిజానికి ఎలాంటి సిచ్యువేషన్స్ ఫేస్ చేస్తుంది అండ్ అలాగే ఎమోషన్ తో ఉండడము అండ్ మూవీ మొత్తం ఏడుస్తూనే ఉండడం వల్ల కొన్ని మూవీస్ లో ఇరిటేషన్ వస్తుంది, అరే హీరోయిన్ మూవీ అంతా ఏడుస్తూనే ఉందిరా అని. కానీ ఈ మూవీలో మాత్రం ప్రాపర్ గా జస్టిఫై చేసుకుంటాం మనం, అరే దట్ షీఈస్ ఫేసింగ్ దిస్ సిచ్యువేషన్ అండ్ మనం తనకి కనెక్ట్ అవుతాం అండ్ ఆ క్యారెక్టర్ ని అర్థం చేసుకుంటాం అండ్ ఆ క్యారెక్టర్ ని అర్థం చేసుకునేలాగా చేసిందే ది యాక్టర్ మృణాల్ ఠాకూర్ గారు. సో ఇది ఈ మూవీకి మెయిన్ పాజిటివ్. అండ్ ద సెకండ్ థింగ్, నా మ్యూజిక్ కొంచెం డీసెంట్ గా అనిపించింది. కొన్ని సాంగ్స్ చాలా బాగా వర్కౌట్ అయ్యాయి అండ్ మెయిన్లీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా చాలా బాగా వర్కౌట్ అయింది అండ్ దట్ వాస్ ద బెస్ట్ థింగ్ ఆఫ్ ది హోల్ మూవీ. అండ్ కన్నెపెట్టరో సాంగ్ వస్తుంది, అది కూడా పర్ఫెక్ట్ టైమింగ్ లో పడుతుంది అండ్ ఒక వైబ్ అయితే క్రియేట్ చేస్తుంది థియేటర్ లో. సో దీస్ వేర్ ది పాజిటివ్స్. అండ్ నౌ టాకింగ్ అబౌట్ ద నెగిటివ్స్. ఫస్ట్ థింగ్, స్క్రీన్ ప్లే. అసలు అడ్విషేష్ గారి మూవీ గురించి మాట్లాడుకొని స్క్రీన్ ప్లే పాజిటివ్ లో కాకుండా నెగిటివ్ లో ఉండడం అనేది ఒక చాలా పెద్ద ప్రాబ్లం. అండ్ దానికి మెయిన్ రీజన్స్ మోస్ట్లీ ప్రెడిక్టబుల్ స్టోరీ లైన్ అండ్ అలాగే వీక్ రైటింగ్. అంటే కొన్ని సిచ్యువేషన్స్ మరి ఇలా హ్యాండిల్ చేసేసారేంటి అన్న ఫీలింగ్ అయితే కలుగుతుంది. అండ్ దాట్ ఈస్ వేర్ ద మూవీ ఎండెడ్ ఫర్ మీ. అండ్ ద సెకండ్ థింగ్, స్టోరీ లైన్ చాలా వీక్ నరేటివ్ అండ్ అలాగే ట్రైలర్ లో చాలా ఎక్కువ చూపెట్టేశారు భయ్య, అంటే చాలా రివీల్ చేసేసారు. స్టోరీ ఏదైనా డిఫరెంట్ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేశా, బట్ మోస్ట్లీ మనకు ట్రైలర్ లో ఏదైతే చూపెట్టారో అదే ఓవరాల్ స్టోరీ ఉంటుంది అండ్ దట్ డిడెంట్ వర్క్అవుట్ ఫర్ మీ బికాస్ ఐ వాజ్ ఎక్స్పెక్టింగ్ సంథింగ్ డిఫరెంట్. అడ్విషేష్ గారు ఒక మూవీ మీద వర్క్ చేస్తున్నారంటే నాకు చూపెట్టేది వేరు కానీ నిజంగా థియేటర్ కి వెళ్ళి చూసేది వేరు అన్న ఎక్స్పెక్టేషన్ ఉంటుంది. బట్ సాడ్లీ ఈ మూవీలో అది వర్క్అవుట్ అవ్వదు. అండ్ నెక్స్ట్, థర్డ్ అండ్ బిగ్గెస్ట్ నెగిటివ్ ఆఫ్ దిస్ ఫిలిం, నాకు యాంటగనిస్ట్ రోల్ మీద చాలా హై ఎక్స్పెక్టేషన్స్ ఉండే అండ్ అనురాగ్ కశ్యప్ గారు ఈ క్యారెక్టర్ ఇచ్చి పడేశారు అండ్ ఆయనను పెట్టుకున్నారంటేనే ఆ క్యారెక్టర్ చాలా స్ట్రాంగ్ గా రాసుకొని ఉంటారని ఫీల్ అయ్యా. బట్ నాకు ఆ క్యారెక్టర్ నిజంగా ఆన్ పాయింట్ ఉన్నట్టు అనిపించలేదు అండ్ ఏ లెవెల్ ఎక్స్పెక్టేషన్స్ అయితే నేను పెట్టుకున్నానో ఆ లెవెల్ ని మాత్రం రీచ్ అవ్వలేదు. అండ్ ఫైనలీ ఐ విల్ గివ్ యూ ద ఫైనల్ వర్డిక్ట్ ఫర్ ద ఫిలిం. అడ్విషేష్ గారు ఈ స్పై థ్రిల్లర్స్ అండ్ అలాగే రీసెంట్ గా వచ్చిన మేజర్ మూవీ ఇలాంటి కంప్లీట్ యాక్షన్ థ్రిల్లర్స్ నుంచి కొంచెం డిఫరెంట్ గా కొంచెం యూనిక్ గా ఒక ఎమోషనల్ థ్రిల్లర్ కైండ్ ఆఫ్ మూవీ తీయడానికి అయితే ట్రై చేశారు. అండ్ ఆయన వన్ ఆఫ్ ది మోస్ట్ సక్సెస్ఫుల్ ఫిలిమ్స్. క్షణం మూవీకి ఈ మూవీకి కొన్ని విషయాలలో సిమిలారిటీస్ అయితే కనబడతాయి, ఎమోషన్స్ లో అండ్ అలాగే ఓవరాల్ స్క్రీన్ ప్లేలో, బట్ ట్విస్ట్ ఆ లెవెల్లో ఉండవు. అండ్ ఓవరాల్ మూవీ చాలా ప్రెడిక్టబుల్ ఉంటుంది అండ్ స్టోరీ లైన్ చాలా వీక్ గా అనిపిస్తుంది అండ్ చాలా థిన్ స్టోరీ లైన్ ఉంటుంది, దాన్నే పెట్టుకొని మూవీ అంతా తీసినట్టు అయితే అనిపిస్తుంది అండ్ దట్ డిడెంట్ వర్క్అవుట్ ఫర్ మీ. అండ్ మోస్ట్లీ మూవీలో సీన్స్ చాలా బాగా తీశారు అండ్ సినిమాటోగ్రఫీ చాలా బాగుంటుంది, ప్రొడక్షన్ వాల్యూస్ కూడా డీసెంట్ గా ఉన్నాయి. బట్ ఓవరాల్ మూవీ డిడెంట్ రీచ్ టు ద పాయింట్ వేర్ ఇట్ వాజ్ ఆన్ పాయింట్ ఫ్రమ్ వాట్ వీ ఎక్స్పెక్ట్ ఫ్రమ్ అన్ అడ్విషేష్ ఫిలిం. సో ఒకవేళ మీరు కానీ డెకాయిట్ మూవీ చూస్తుంటే మీకేమనిపించిందో కామెంట్ సెక్షన్ లో తప్పకుండా చెప్పండి. అండ్ అలాగే ఇలాంటి ఎన్నో రివ్యూస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.